ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది సిట్. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విదేశాల నుంచి శ్రవణ్ రావు ఇండియా వచ్చారు. అయితే విచారణలో భాగంగా గత ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు వాడినటువంటి ఫోన్లను సిట్ అడిగితే తుప్పుపట్టిన ఫోన్లను సిట్ అధికారులకు అందజేశాడు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలక పరిణామాన్ని చూస్తున్నాము. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సిట్. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విదేశాల నుంచి వచ్చారు శ్రవణ్ రావు. పూర్తి స్థాయిలో సిట్కు సహకరిస్తానని సుప్రీంకోర్టుకు తెలిపిన శ్రవణ్ రావు సిట్ విచారణకు సహకరించకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు వాడిన ఫోన్లు ఇవ్వాలని సిట్ కోరింది. సిట్ అధికారులకు తుప్పు పట్టిన ఫోన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు శ్రవణ్ రావు. సిట్ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా దాటవేశారు. విచారణకు సహకరించకుండా ఇబ్బంది పెడుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపింది సిట్. దీంతో శ్రవణ్ రావును జ్యుడిషియల్ కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించింది సిట్. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలని సిట్ సుప్రీంను ఆశ్రయించింది. ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? దేవి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకంగా ఉన్న శ్రవణ్ రావు ఏదైతే సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో అటు విదేశాల నుంచి ఇండియాకి వచ్చి సిట్ ఎదురు హాజరయ్యాడు. అయితే సిట్ పూర్తి స్థాయిలో తాను సహకరిస్తాను, సిట్ ను పూర్తి స్థాయిలో సహకరించడం వాళ్ళు అడిగిన ఎవిడెన్స్ కూడా తాను ఇస్తానని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు అతను లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకం ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇందుకు ఒప్పుకొని అటు శ్రవణ్ రావుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏదైతే అతను నాటు అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా బెయిల్ మంజూరు చేస్తూ ఒక వెసులుబాటు కల్పించింది. ఆ నేపథ్యంలోనే శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్న శ్రవణ్ రావు నేరుగా హైదరాబాద్ వచ్చి సిట్ హాజరుకోవడం జరిగింది. అయితే సిట్ ఒకటే అడిగింది, కొన్ని ప్రశ్నలు అడిగింది. అయితే గత ఎన్నికల సమయంలో మీరు వాడిన 2 సెల్ ఫోన్లు ఎక్కడున్నాయి, ఆ సెల్ ఫోన్లను తెచ్చి మాకు ఇవ్వండి అని చెప్పి అటు శ్రవణ్ రావుని అడగడంతో శ్రవణ్ రావు 2 తుప్పు పట్టిన ఫోన్లు తీసుకొచ్చి అటు సిట్ అధికారులకు ఇచ్చేసి అతను చేతులు దొరుకుతున్నాడు. అయితే ఈ సెల్ ఫోన్లు కాదు, ఏది కొన్ని ఐఎంఈ నెంబర్లు ఇచ్చారు. 2 ఐఎంఈ నెంబర్లు ఇచ్చేసి ఈ ఐఎంఈ నెంబర్లు గల 2 సెల్ ఫోన్లు మీ దగ్గర ఉన్నాయి, ఈ 2 సెల్ ఫోన్లు తీసుకొచ్చి మాకు ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు శ్రవణ్ రావును అడిగితే శ్రవణ్ రావు మరోసారి మరో 2 తుప్పు పట్టిన ఫోన్ తీసుకొచ్చి ఇవే నా దగ్గర ఉన్నాయి, మరీ సెల్ ఫోన్ లేవు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అటు సిట్ అధికారులు అడిగే ప్రతి ప్రశ్న కూడా దాటవేసే ప్రయత్నం చేశాడు. ప్రతి ప్రశ్న కూడా తనకు తెలియదు, సంబంధం లేదు, అసలు ఎవరో గుర్తు లేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఎలా గుర్తుంటాయని చెప్పే సమాధానం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ప్రశ్న కూడా దాటవేసే ప్రయత్నం చేశాడు. అయితే సిట్ అధికారులకు సహకరిస్తానని చెప్పి బెయిల్ తీసుకున్న శ్రవణ్ రావు సిట్ అధికారులకు సహకరించకుండా పూర్తిగా నిరాకరించిన నేపథ్యంలో అటు సుప్రీంకోర్టుని అటు సిట్ అధికారులు ఆశ్రయించారు. అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించాలని చెప్పి కోరడం జరిగింది. రమేష్.